హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారి ఉప్పల్లో ఏళ్ల తరబడి ఉన్న ట్రాఫిక్ సమస్య చిక్కుముడి వీడనుంది. రహదారి విస్తరణకు రంగం సిద్ధం చేసిన అధికారులు రోడ్డుకు ఇరువైపులా ఉన్న నిర్మాణాలకు మార్కింగ్ చేపట్టారు. అయితే వ్యాపారులు మాత్రం విస్తరణను వ్యతిరేకిస్తూ ఆందోళనకు సిద్ధమయ్యారు. ఉప్పల్లో వరంగల్ రహదారి విస్తరణ లేదా ప్రత్యామ్నాయ బైపాస్ రోడ్డు ఏర్పాటా అనే విషయంలో అధికారులు ఓ స్పష్టతకొచ్చారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి రోడ్డు విస్తరణే ఏకైక మార్గంగా ఆర్ఎండ్బి, జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. వ్యయంతో కూడుకున్న బైపాస్ రోడ్డు ఏర్పాటు కన్నా విస్తరణే మేలనుకుని మార్కింగ్కు శ్రీకారం చుట్టారు. డివైడర్ నుంచి రెండు వైపులా 75 ఫీట్ల వెడల్పుతో గుర్తులు వేస్తున్నారు. ఈ రహదారి విస్తరణలో నష్టపోతామని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మేము గవర్నమెంట్ కు సహకరించి మా ఇల్లు మేము కూలగొట్టుకున్నాం గతంలో. ఈ రోజు మేము ఉండడానికి పైన ఇల్లు, కింద వ్యాపారం ఉండదు. మాకు ఉన్నటువంటి 2 అంతస్తులు 3 అంతస్తులు బిల్డింగ్ కట్టుకున్నాం. ఈ రోజు 12 ఏళ్ల సంది మాకు కనీస అప్పులు కూడా ఈ రోజు దగ్గర పడ్డాయి. ఇంకా అప్పులు కూడా పూర్తిగా తీరలేవు మాకు. అలాంటి పరిస్థితుల్లో మా ఇళ్ల జోలికి రావడం న్యాయం కాదు. మమ్మల్ని ఇంతవరకు సంప్రదించలే గవర్నమెంట్. అసలు ఒక కార్పొరేట్ కంపెనీ వాళ్ళు, ఓ మెట్రో సిటీ మెట్రో రైల్ తయారు వాళ్ళు ఈ రోజు వాళ్ళు బైపాస్ గా వాళ్ళ మెటీరియల్ తీసుకెళ్తున్నారు. ఎందుకంటే ఇక్కడ నుంచి ట్రాఫిక్ కంజెస్టెడ్ అవుతుంది, హెవీ వెహికల్స్ ఇక్కడ రావడానికి కంజెస్టెడ్ అవుతుందని వాళ్ళు బైపాస్ వేసుకొని తీసుకెళ్తున్నారు. అదే బైపాస్ ని ఉప్పల్ ఔటర్ రింగ్ రోడ్ గా తీసుకుంటే హైవే కూడా చాలా బాగుంటుంది. లేదా 5,000 కుటుంబాలను కూడా మీరు అందరూ కూడా వాళ్ళ పొట్టను ఆపినట్టు అవుతుంది. రహదారి విస్తరణకు వ్యతిరేకంగా తాము చేస్తున్న పోరాటానికి మద్దతు తెలపాలని విపక్షాల్ని కోరినట్టు వ్యాపారులు ప్రకటించారు. వారు సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. ఈ మేరకు ర్యాలీలు, రిలే నిరాహార దీక్షలకు శ్రీకారం చుట్టారు.